చేతిలో గదతో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మీకు తెలుసా? సాధారణంగా స్వామి శంఖం, చక్రంతో కనిపిస్తారు. కానీ ఇక్కడ స్వామి చేతిలో వాటితో పాటు గద కూడా ఉంటుంది. అవును, అదే కోనసీమ తిరుపతిగా పిలువబడుతున్న వాడపల్లి వెంకన్న స్వామి ఆలయం. ఈ ఆలయంలోని మూర్తి సాధారణ రాతి విగ్రహం కాదు. మొత్తం గంధపు చెక్కతో తయారైన స్వామి విగ్రహం. ఇక్కడ స్వామికి వేంకట అనే పేరు కూడా నారద మహర్షి ఇచ్చారని స్థల పురాణం. ఇక్కడ స్వామిని భక్తులు 7 వరాల వెంకన్న అని పిలుస్తారు. ఎందుకంటే ఎవరి మనసులో ఏ కోరికలున్నా నిజమైన భక్తితో 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుందనేది వారి విశ్వాసం. దీంతో ప్రతి శనివారం ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. కళ్యాణోత్సవం, రథోత్సవం, మిథ్య అన్నదానం వంటి కార్యక్రమాలు మరియు దూరదూరాల నుంచి నడుచుకుంటూ వచ్చే భక్తులతో ఈ ఆలయం ఎప్పుడూ కళకళలాడుతుంది. అందుకే వాడపల్లిని అందరూ కోనసీమ తిరుపతి అంటారు. 7 వరాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని కూడా ఇక్కడ ప్రజల మాటల్లో వినిపిస్తోంది.